అమ్మగారికి ధన్యవాదాలు. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ యూనియన్ ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. సభ అధ్యక్షులు సిఐటి కోశాధికారి ఒంగూరు రాములు గారు, ఈ మహాధర్నకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలాడు భాస్కర్ గారు, వేదిక ఉన్నటువంటి సిఐటియు రాష్ట్ర ఆఫీస్ బేరర్లు, అసంఘటిత రంగ నాయకులకు, ఇక్కడ పాల్గొన్న మీ అందరూ కూడా ముందుగా తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ నుంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమాని కోసం వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహిస్తున్నామని చెప్పేసి ఎప్పుడైతే మనం ప్రచారం నిర్వహించామో, ఈ రోజు ఉదయం 2 గంటల నుంచే సిఐటియు నాయకులను, అసంఘటిత రంగ కార్మికులను హైదరాబాద్ పోకుండా ఎక్కడికక్కడ ఇళ్లలో అరెస్టు చేసి నిర్బంధించినా కూడా, మొక్కవారి దీక్షలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా ఈ ధర్నాలో పాల్గొని జయప్రదం చేస్తామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ప్రభుత్వానికి కూడా తెలియజేస్తా ఉన్నాం. రవాణా రంగ కార్మికులు గత 30 సంవత్సరాలుగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ, అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ జీవనాన్ని కొనసాగిస్తా ఉన్నారు. వీళ్ళకి ఎలాంటి సంక్షేమ పథకాలు లేవు, ఎలాంటి స్కీములు లేవు, ఎలాంటి చట్టాలు లేవు. అయినా వీళ్ళ వాళ్ళ పట్ట కోసం, వాళ్ళ కుటుంబాన్ని గడపడం కోసం ఈరోజు రోడ్డు మీదకి ఎక్కి వాహనాన్ని నడుపుకుంటూ ప్రజలు ఇచ్చే దాంతో ఈరోజు జీవనాన్ని కొనసాగిస్తా ఉన్నారు. ఇట్లా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కేవలం రవాణా రంగంలో 25 లక్షల మంది కార్మికులు ఈరోజు రోడ్డు రవాణా రంగంలో పనిచేస్తా ఉన్నారు. వీళ్ళందరి సంక్షేమం కోసం, సామాజికంగా భద్రత కల్పించడం కోసం ఒక సామాజిక వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి గత సంవత్సరాలుగా సిఐటి నాయకత్వాలుగా అనేక పోరాటాలు, ధర్నాలు నిర్వహిస్తే మొన్న ముఖ్యమంత్రి మాతో చర్చలు జరిపి ఈ రోజు రవాణా కార్మికుల కోసం వచ్చేటువంటి బడ్జెట్ సమావేశాల్లో వెల్ఫేర్ బోర్డు కోసం మేము కృషి చేస్తాం అలాంటి హామీ ఇచ్చి ఈ రోజు మాకు మాట ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి, బడ్జెట్ ప్రవేశపెట్టారు, కానీ ట్రాన్స్పోర్ట్ రంగం కార్మికులకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎక్కడ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేవు, ఆర్థిక ఇబ్బందులు కూడా పడవు. కాబట్టి అంతా కూడా ఆ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులే ఆ బోర్డు నడిపిస్తారని చెప్పేసి కూడా మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ఈరోజు పెద్ద వాహనాలు షోరూమ్ నుంచి వస్తూ ఉన్నాయి, కోట్ల రూపాయలు విలువేసేటువంటి లగ్జరీ కార్లు వస్తూ ఉన్నాయి. ఆ వచ్చేటువంటి వాహనాల నుంచి 1%, 2% సెస్ వేస్తే అది లక్షల కోట్ల రూపాయలు వెల్ఫేర్ బోర్డులో జమ అవుతాయి. ఆ జమ అయినటువంటి డబ్బులు ఈ రోజు రవాణా రంగంలో ఉన్నటువంటి కార్మికులకి ప్రమాదం జరిగినా, లేకుంటే ఏమైనా వాహనం కొనుగోలున్నా, ఏమైనా ఇల్లు కట్టుకోవాలన్నా, వాళ్ళ కుటుంబ అవసరాల రీత్యా, ఆర్థిక రీత్యా ఏమైనా వెసులుబాటు కల్పిస్తామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. ఆ రకంగా ఈరోజు వెల్ఫేర్ బోర్డును చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 2019లో ఈరోజు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ప్రమాదాలు ప్రజలు మరణిస్తూ ఉన్నారు, డ్రైవర్లు మరణిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రమాదాలను అరికట్టాలంటే ఒక చట్టం తీసుకురావాలి, వీళ్ళందరినీ కాపాడాలని చెప్పేసి మోటార్ వాహన చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని అంతా కూడా సిఐటి జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం మొత్తం పరిశీలించినా కూడా ఎక్కడ కూడా రవాణా రంగ కార్మికులు కానీ, ప్రజలు కానీ ప్రమాదాలను అరికట్టడం కోసం ఎక్కడ కూడా ఏ పేజీలో కూడా సవరణ చేయలేదు. అందులో చేసిన సవరణ ఏంటంటే ఈ రోజు రోడ్డు మీద వెళ్తున్నటువంటి వాహనాలు సిగ్నల్ జంప్ చేసిన, రాంగ్ రూట్ పోయినా, హెల్మెట్ లేకపోయినా, అటోలో 3 కంటే 4 రేట్లు ఎక్కువ ఉన్నా, ఈరోజు లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలన్నా, ఈరోజు ఫిట్నెస్ చేసుకోవాలన్నా, రోడ్ ట్యాక్స్ కట్టాలన్నా 100 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు పెనాల్టీలు ఇచ్చారు తప్ప ఈ రోజు కార్మికుల ప్రమాదాల కోసం ఎక్కడ కూడా పొందుపరిచినటువంటి పరిస్థితి లేదు. మరి 1000 రూపాయలు పెనాల్టీలు వేస్తే ఈరోజు ప్రమాదాలు అరికడతాయా? ఈరోజు 2019లో మోటార్ వాహన చట్టం వచ్చిన తర్వాత 2018లో జరిగినటువంటి ప్రమాదాల సంఖ్య 2019-20లో 1,00,000 పైగా ప్రమాదాలు పెరిగింది. మరి నువ్వు తెచ్చిన చట్టం వల్ల ప్రమాదాలను అరికడతా అని చెప్పినా కానీ ప్రమాదాలు పెరిగాయి తప్ప ప్రమాదాలను ఎక్కడ కూడా అరికట్టేటువంటి పరిస్థితుల్లో చట్టం పనిచేస్తలేదు. కాబట్టి పెనాల్టీలు వేస్తే ప్రమాదాలు ఈరోజు ఆపలేవు. ప్రమాదాలను అరికట్టాలంటే గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఈరోజు రోడ్ల నిర్మాణం సక్రమంగా ఉండాలి, విశాలమైనటువంటి రోడ్లు ఉండాలి. ఈరోజు కొత్త వాహనాలు రోడ్ల మీదకి వస్తూ ఉంది. ఆ వచ్చేటువంటి వాహనాలకు డ్రైవర్లకు నైపుణ్యత ఇవ్వాలి, శిక్షణ ఇవ్వాలి, ఆ తర్వాత బండిని రోడ్డు మీదకి ఎక్కించాలని చెప్పేసి ఈరోజు మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. అవేం లేకుండా వచ్చిన బండి మొత్తం రోడ్ల మీద పెట్టేస్తే ట్రాఫిక్ జామ్ అవుతా ఉన్నాయి, రోడ్డు విశాలంగా లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఓవర్లోడ్ బండ్లు కూడా చిన్న రోడ్ల మీద పోవడం వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి కారణం డ్రైవర్లు కాదు, వాహనాలు కాదు, దీనికి కారణం కేవలం ప్రభుత్వం మాత్రమే. ప్రభుత్వం చేస్తున్నటువంటి చట్టాలు అంటే
చెప్పేసి ఈరోజు మనం సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకోసమే ప్రమాదాలు అరికట్ట అంటే రోడ్ల నిర్మాణం ముందుగా చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు హైదరాబాద్ నగరం చాలా పెద్దది. ఇక్కడ లక్షలాది వాహనాలు ఉన్నాయి. ఈరోజు 1 లక్షల పైగా కార్లు ఉన్నాయి, 4 లక్షల పైగా ఆటోలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఎక్కడ కూడా ఈరోజు బండి ఆపుకున్నా అంటే ఒక అడ్డా లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఒక దగ్గర ఆటో పెట్టుకొని ఆటోలో ఒక 10 ఆటోలు పెట్టుకొని ఇక్కడ అడ్డాలు నిర్మించుకున్నాం అంటే అక్కడ ఎక్కడ కూడా అడ్డాలు లేవు. ఈరోజు రోడ్డు మీద ప్యాసింజర్ ఆపాలన్నా, ప్యాసింజర్ దించాలన్నా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వెనుక నుంచి వస్తున్నారు, ఫోటో పెడుతున్నారు. మనం వెళ్ళకుండా మన జైలుకి మెసేజ్ వస్తుంది. దాని ద్వారా 1500 నుంచి 2000 పెనాల్టీలు వస్తూ ఉన్నాయి. కార్మికులు సంపాదించాలేమో 1000 రూపాయలు, కట్టాల్సిన పెనాల్టీ 2000. దీనికోసం మళ్ళీ కార్మికుడు అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఇట్లా ఈరోజు కార్మికులు రంగం నుంచి దూరంగానికి ఇది ఒక కారణంగా ఉంటా ఉంది. ఈరోజు అదేవిధంగా ఆన్లైన్ యాప్ ద్వారా పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉన్నది. కార్మికులు మోసపోతా ఉన్నారు. ఈరోజు ప్రైవేట్ కంపెనీలు అయినటువంటి ఓలా, ఊబర్, ర్యాపిడ్, పోర్టల్ లాంటి ఆన్లైన్ యాప్లు తీసుకొచ్చి ఈరోజు 40 నుంచి 50% వరకు కమిషన్లు తీసుకొని ఈరోజు కార్మికుడు సంపాదించే 500 రూపాయలలో 400 రూపాయలు కమిషన్ రూపాయలు పోతే ఆ వాహనాల్లో పెట్రోల్, డీజిల్ ఏం వేయించుకోవాలి, ఆ డ్రైవర్ ఇంటికి ఏం తీసుకెళ్ళాలి. దీనివల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఉపయోగం లేదు. ఈరోజు డ్రైవర్కి ఎలాంటి ఉపయోగం లేదు. ప్రజలకు నష్టమే, డ్రైవర్కు నష్టమే, ప్రభుత్వానికి నష్టమే. లాభం మాత్రం కార్పొరేట్ కంపెనీలకు పోతా ఉన్నది. అందుకని చెప్తా ఉన్నాను, ఈరోజు అక్రమంగా నడుస్తున్నటువంటి ఓలా, ఊబర్, ర్యాపిడో, పోర్టల్ లాంటి ఆన్లైన్ యాప్లన్నీ కూడా రద్దు చేయాలి. వాటి స్థానంలో ప్రభుత్వం ఒక యాప్ను తీసుకొచ్చి ఈరోజు కార్మికులకు చేరువ ఉంచాలి. 1% 2% కమిషన్ ఇచ్చి ఆ కమిషన్ ద్వారా యాప్ను రన్ చేయాలి. 98% ఈరోజు డ్రైవర్ చేతికి వచ్చే విధంగా ఆన్లైన్ యాప్ను తీసుకురాని చెప్పేసి అన్నాం. దానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈరోజు మళ్ళా చెత్తపుట్ట పాలు చేసింది కాగితాన్ని. అందుకోసం చెప్తా ఉన్నాం, ఈ రోజు డ్రైవర్ల సమస్యలు పరిష్కరించకపోతే ఇది సాధారణమే కాదు, రానున్న రోజుల్లో ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టే విధంగా, ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా, ప్రభుత్వం గుండెలు వెనుకుంటే విధంగా సిఐటి నాయకత్వాన పెద్ద ఎత్తున సమరశీల పోరాటాలు నిర్వహిస్తాం. మా హక్కుల్ని కాపాడుకుంటామని చెప్పేసి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ మహాధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఈ సమస్యలు ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలో కొన్ని సమస్యలు ఉంటాయి, కేంద్రంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ కేంద్ర కమిటీ మార్చి 24వ తారీఖున ఈరోజు చలో పార్లమెంట్ కార్యక్రమం కూడా పిలిపించింది. ఎంతమందిని ఆపుకోగలవు, ఎంతమంది కేసులు పెడతావో, ఇంతమంది జైల్లో పెట్టుకుంటావో పెట్టుకో, కానీ మా చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని మోడీ కాదు కదా, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి కూడా ఎవరు కూడా అడ్డుకోలేరు. చలో పార్లమెంట్ జయప్రదం చేసి తిరుగుతాం. మోడీ పార్లమెంట్ ముందు బండి సైరన్ మోగిస్తాం, ఆయన చైన్లో రింగ్ మోగిస్తాం అని చెప్పేసి ఈరోజు ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులు మేము చెప్తా ఉన్నాం. ఈరోజు రవాణా రంగం ఎంత నిద్రపోయిందంటే ఈరోజు పక్క రాష్ట్రాల నుంచి కార్లు, ట్యాక్సీలు ఇక్కడికి వస్తూ ఉన్నాయి. అవి వ్యాపారానికి వస్తే మనకేం లేదు. తెలంగాణ ఉన్న పనులు ఆంధ్ర పోతాయి, ఆంధ్ర ఉన్న పనులు కర్ణాటక పోతాయి, తమిళనాడు పోతాయి, కేరళ పోతాయి. వ్యాపారం నిమిత్తం ఎక్కడికైనా వెళ్తాం. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే బార్డర్ ట్యాక్సీలు కట్టకుండా పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడ వాహనాలు వచ్చి ఓలా, ఊబర్, ర్యాపిడ్ అంటూ ఆన్లైన్ యాప్లో పనిచేసి ఇక్కడికి వచ్చేదానికంటే ఒక 2 రూపాయలు కమిషన్ తక్కువ తీసుకొని ఇక్కడ వ్యాపారం చేసుకొని 2 రోజులు ఇక్కడ స్టే చేసి మళ్ళీ తర్వాత బార్డర్ ట్యాక్సీలు కట్టకుండా వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉన్నారు. దీనివల్ల మనకు ఉపయోగం లేదు, ప్రభుత్వానికి నష్టమే, ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకు నష్టమే. దానివల్ల వీళ్ళు ఉపాధి కోల్పోతా ఉన్నారు. దీనివల్ల ఆన్లైన్ యాప్ల ద్వారా పోటీ పెరిగింది. ఊబర్ వాళ్ళు 10 రూపాయలు అంటే ర్యాపిడోలు 8 రూపాయలు అంటా ఉన్నారు, ఓలా వాళ్ళు 5 రూపాయలు అంటా ఉన్నారు. దీనివల్ల వీళ్ళకి పోటీ జరుగుతూ ఉంది. లాభం మాత్రం కంపెనీలకు వస్తూ ఉన్నది, నష్టపోయి మాత్రం డ్రైవర్ నష్టపోతా ఉన్నాడు. దీని అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఆన్లైన్ వ్యవస్థకు వ్యతిరేకంగా రవాణా రంగ కార్మికుల వెల్ఫేర్ బోర్డు స్థాపించడానికి, రవాణా రంగాన్ని అక్కలను పరిరక్షించుకోవడానికి, రవాణా రంగాన్ని రక్షించుకోవడానికి మనందరం కూడా పెద్ద ఎత్తున మరొకసారి పోరాటాలకు ముందుకు సాగాలి. సిఐటి నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో మనందరం కూడా భాగస్వామై మన హక్కుల కోసం ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తా ఉన్నాను. జిందాబాద్, 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 జిందాబాద్. ఏర్పరచాలి అసంఘటిత రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డుని, ఏర్పరచాలి అసంఘటిత రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు.